హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. లసూని మేతి సింపుల్గా, టేస్టీగా, ఈజియెస్ట్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ మనం స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 1 మినిట్ వేయించుకొని 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఆల్సో నోన్ యాజ్ బెంగాల్ గ్రామ్ దాల్ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. సేమ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 15 to 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మెంతి కూర ఒక మీడియం సైజ్ కట్టని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. దీనిని ఒక 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఆకు మెత్తబడి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాము. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ వేసుకొని కొంచెం వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకుందాం. ఈ ఆనియన్ని ఒక 1 or 2 మినిట్స్ సాటే చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక 2 టమాటో ఇలా సన్నగా తరుక్కొని వేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ వేసుకొని ఒక 1 or 2 మినిట్స్ కవర్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేసుకుందాం. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. అలాగే 1 కప్పు వాటరు యాడ్ చేస్తున్నాను. దీన్నంతా బాగా మిక్స్ చేసి కవర్ చేసుకొని ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకుందాం. అంతే, మన లసూని మేతి రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, పూరీలోకి ఎందులోనైనా చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.